ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను ఎవరికీ కేటాయించకుండా శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించుకుంది. గత ఏడాది జరిగిన ఒక విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానుల జ్ఞాపకార్థం ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఇప్పుడు కదిలిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 సీజన్లో ఆర్సీబీ కప్పు గెలిచిన ఆనందంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకం నుంచి కోలుకునే ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. మరణించిన ఆ 11 మంది అభిమానులకు నివాళిగా చిన్నస్వామి స్టేడియంలో ఒక స్టాండ్లో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ సీట్లను ఎవ్వరికీ విక్రయించరు. ప్రతి మ్యాచ్ సమయంలోనూ ఆ సీట్లు ఖాళీగా ఉండి భౌతికంగా లేకపోయినా ఆ అభిమానులు జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటారనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కేవలం ఐపీఎల్ మ్యాచ్లే కాకుండా చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్లో చేతికి బ్లాక్ బ్యాండ్స్ వేసుకుంటారని ఆర్సీబీ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. చనిపోయిన ఆ 11 మంది అభిమానులను ఎప్పటికీ మనమైతే తీసుకురాలేం. చనిపోయిన ఫ్యామిలీస్ కి ఆర్సీబీ టీం కాంపెన్సేషన్ ఇచ్చింది, కానీ ఆ చనిపోయిన ప్రాణాలని మళ్ళీ తీసుకురాలేం కదా. అందుకే ఈసారి ఆర్సీబీ ఆ 11 మందికి గుర్తుగా ప్రాక్టీస్ సెషన్లో అందరూ కూడా వాళ్ళ జెర్సీ పైన 11 నెంబర్ అని వేసుకుంటారు. అలాగే వాళ్ళ చేతికి బ్లాక్ బ్యాండ్ వేసుకుంటారని ఆర్సీబీ మేనేజ్మెంట్ చెప్పింది.